Hey guys, let's unbox Apple Watch Ultra 2 today. ఓపెన్ చేయగానే వాచ్ పేపర్ వర్క్ చూడొచ్చు ఇక్కడ. వాచ్లో మనకు 3 లూప్స్ ఇచ్చారు, ఆల్పైన్, ఓషన్ అండ్ ట్రైల్. నెక్స్ట్ పేజ్లో స్లైడ్ బటన్, ఇది డిజిటల్ క్రోన్ బటన్. నెక్స్ట్ పేజ్లో ఆరెంజ్ కలర్లో కనబడేది యాక్షన్ బటన్, పక్కన స్పీకర్. నెక్స్ట్ స్లైడ్ బటన్ ప్రెస్ చేస్తే పవర్ ఆన్ అవుతుంది. వాచ్ బ్యాక్ సైడ్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇది కంపాస్ యాప్. నెక్స్ట్ వచ్చేసి డెప్త్ యాప్. వీటి గురించి ఫర్దర్గా తెలుసుకుందాం మనం. ఇది వర్కౌట్ అండ్ ఫిట్నెస్ యాప్. లాస్ట్లో మనకి వాచ్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు క్లియర్గా. లెట్స్ కీప్ ఇట్ ఎ సైడ్. ఇప్పుడు వాచ్ను ఓపెన్ చేద్దాము. వాచ్లో ఒక స్ట్రాప్ ఇచ్చారు, కానీ నాకు ఆ స్ట్రాప్ నచ్చలేదు. నా దగ్గర ఆల్రెడీ ఒక మ్యాగ్నెటిక్ స్ట్రాప్ ఉంది, ముందు మీరు చూస్తారు. వాచ్ ఓపెన్ చేద్దాం ఫస్ట్. లెట్స్ ఓపెన్ వాచ్. వాచ్లో 2 కలర్స్ ఇచ్చారు, సిల్వర్ అండ్ బ్లాక్. నాకు సిల్వర్ నచ్చింది. ఇది చార్జర్, వాచ్ చార్జర్. వాచ్కి బ్యాక్ సైడ్లో పెట్టుకోవాలి, ముందు చూపించినట్టుగా. వాచ్కి స్టిక్ అవుతుంది చార్జర్. పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు వాచ్ గురించి తెలుసుకుందాం మనం. అది పవర్ బటన్, డిజిటల్ క్రోన్ బటన్, యాక్షన్ బటన్, పక్కన స్పీకర్ ఇంతకుముందు చూసినట్టుగా మనం. వెనకాల ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు స్ట్రాప్ని అటాచ్ చేద్దాం మనము. నా దగ్గర మ్యాగ్నెటిక్ స్ట్రాప్ ఉందని చెప్పాను కదా, అది ఇదే. ఇక్కడ వాచ్ సైడ్ నుంచి స్లైడ్ చేసి పెట్టాలి. అప్పుడు లాక్, చిన్న సౌండ్ వచ్చింది మనకి లాక్ అయినట్టు. అట్లా పెట్టేసుకొని వాచ్ ఆన్ చేయాలంటే పక్కనున్న సైడ్ బటన్ ప్రెస్ చేయాలి. లెట్స్ సీ. ఇప్పుడు వాచ్ మనకు ఆన్ అవ్వగానే మనకు యాపిల్ ఫోన్లో నోటిఫికేషన్ వస్తుంది, యాపిల్ వాచ్ కనెక్ట్ చేయండి అనేసి. న్యూ యాపిల్ వాచ్ లెట్స్ కనెక్ట్ అనేసి వస్తుంది. అప్పుడు కంటిన్యూ చేసి సెటప్ ఫర్ మై సెల్ఫ్, హోల్డ్ ఇట్. అక్కడ ఇన్స్ట్రక్షన్స్ మనం చూస్తే మనకు అర్థమవుతుంది, దాన్ని చదివితే ఆ ఇన్స్ట్రక్షన్ ఫాలో అయ్యి దాన్ని కనెక్ట్ చేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ సాఫ్ట్వేర్ అప్డేట్, దాన్ని సాఫ్ట్వేర్ అప్డేట్ చేయాలి. అప్పుడు తర్వాత వాచ్ సెటప్ పేరింగ్ అవుతుంది. దాని గురించి లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్, కొందరు లెఫ్ట్ హ్యాండ్కి పెట్టుకుంటారు, కొందరు రైట్ హ్యాండ్కి పెట్టుకుంటారు, అవన్నీ అడుగుతుంది. డెప్త్ యాప్ గురించి, హెల్త్ యాప్ గురించి, డబల్ ట్యాప్ గురించి పేరింగ్ అవుతుంది. దాని తర్వాత ఫర్దర్గా మనం చూసుకుందాం. నెక్స్ట్ వాచ్ టూర్ తీసుకుందాం. ఇప్పుడు వాచ్ టూర్కి వెళ్దాం మనం. ఇప్పుడు ఎలా నావిగేట్ చేయాలి, బటన్స్ ఎలా వాడాలో చూపిస్తా. 3 బటన్స్ ఉంటాయి, డిజిటల్ క్రౌన్, సైడ్ బటన్, యాక్షన్ బటన్. డిజిటల్ క్రౌన్ నొక్కితే మనం హోమ్కి వెళ్తాము. ఇప్పుడు నేను ప్రెస్ చేస్తా, నా యాప్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. మళ్ళీ ప్రెస్ చేస్తే నేను హోమ్కి వచ్చేస్తాను. డబుల్ ట్యాప్ చేస్తే ప్రీవియస్గా యూజ్ చేసిన యాప్స్ వస్తాయి. ఇప్పుడు నేను గట్టిగా ట్యాప్ చేశాను అనుకోండి, సిరి వస్తుంది నార్మల్గా ఎలా మన ఫోన్స్లానే.
ఇది వచ్చేసి సైడ్ బటన్ ట్యాప్ చేస్తే మనకి కంట్రోల్ సెంటర్ ఓపెన్ అవుతుంది. డబుల్ ట్యాప్ చేస్తే మన కార్డ్స్ కానీ మీరు మూవీ టికెట్స్ కానీ ఏమైనా యాడ్ చేసుకుంటే అది ఓపెన్ అవుతుంది. యాక్షన్ బటన్ సింగిల్ ట్యాప్ చేస్తే మీరు సెట్ చేసుకునేది వస్తుంది. గట్టిగా ప్రెస్ చేస్తే మీకు అందులో షార్ట్ కట్స్ మీరు ఏదైనా సెట్ చేసుకోవచ్చు. వర్కౌట్ కానీ స్టాప్ వాచ్, టార్చ్. నేను జనరల్గా టార్చ్ మీద సెటప్ చేసుకొని పెట్టేస్తా. మీరు ఇక్కడ కనిపిస్తున్న ఆప్షన్ దేని మీద అయినా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను సింగిల్ ప్రెస్ చేస్తే జస్ట్ నాకు టార్చ్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ హార్ట్ హెల్త్ గురించి. ఇందులో మనకు 2 యాప్స్ ఉంటాయి, ఈసీజీ అని చెప్పేసి నార్మల్గా బీపీఎం అని. ఫస్ట్ బీపీఎం చూద్దాం. ఇది మన లైవ్ హార్ట్ రేట్ చూపిస్తుంది. ఇప్పుడు మన హార్ట్ రేట్ ఒక మీడియం కంటే ఎక్కువగా కానీ తక్కువగా ఉంటే మన ఎమర్జెన్సీ కాంటాక్ట్స్కి ఇది నోటిఫికేషన్ పంపిస్తుంది. ఇప్పుడు ఈసీజీ చూద్దాం. ఈసీజీ ఏంటంటే మన హార్ట్ లెఫ్ట్ ఇంకా రైట్ ఛాంబర్స్లో సరిగా రిథమ్ ఉందా లేదో చూసుకుంటుంది. ఇప్పుడు ఆ రిథమ్ని మనం చూద్దాం ఎలాగుందో. ఫస్ట్ నా లెఫ్ట్ హ్యాండ్కి వచ్చేసి వాచ్ కనెక్షన్ ఉంది, రైట్ హ్యాండ్కి ఏ కనెక్షన్ లేదు. కాబట్టి మన థంబ్ ఆ డిజిటల్ క్రౌన్ మీద ప్లేస్ చేస్తే అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి ఎలక్ట్రిక్ హార్ట్ రేట్ అనేది వాచ్కి వెళ్తుంది. అప్పుడు మన పర్ఫెక్ట్ ఈసీజీ వస్తుంది. తర్వాత బ్లడ్ ఆక్సిజన్ చూద్దాం. బ్లడ్ ఆక్సిజన్ అంటే మన బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్ ఎంత ఉందో అదనమాట. కోవిడ్లో అప్పుడు బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ టెస్ట్స్ చాలా జరిగాయి కదా. ఇప్పుడు మనకి దాని తర్వాత యాపిల్ వాచెస్లో యాడ్ చేశారు బ్లడ్ ఆక్సిజన్ గురించి. యూజువల్గా అరౌండ్ 98 or 100 అలాగ ఉండాలి బ్లడ్ ఆక్సిజన్. వాచెస్ లెవెల్లో వైటల్స్ యాప్ యాడ్ చేశారు. దాంట్లో మన హార్ట్ రేట్, రెస్పిరేటరీ రేట్, రిస్ట్ టెంపరేచర్, మన బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ ఇంకా స్లీప్ మొత్తం ఒకటే యాప్లో ఉంటుంది. టిపికల్గా ఇది మన అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకొని మనకి ఏదైనా హెల్త్లో బాగాలేకపోతే యాపిల్ వాచ్ వల్ల డిటెక్ట్ అయ్యి ఏదైనా ఉంటే మనకి నోటిఫికేషన్ వస్తుంది. లైక్ ఫీవర్ కానీ హార్ట్ రేట్ ఎక్కువ ఉండడం కానీ కొన్ని సింటమ్స్ ఫైండ్ అవుట్ చేస్తుంది. నెక్స్ట్ వర్కౌట్ యాప్. ఈ వర్కౌట్ యాప్లో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. సైక్లింగ్, రన్నింగ్, యోగా, స్విమ్మింగ్, స్టెప్స్ ఎక్కడం, చాలా ఆప్షన్స్ ఉంటాయి. అది మన వర్కౌట్ని క్యాలిక్యులేట్ చేస్తుంది. మనము లైక్ ఎన్ని క్యాలరీస్ బర్న్ చేస్తాం, మనం సర్టన్ క్యాలరీస్ కూడా సెట్ చేసుకోవచ్చు. మనకి ఇండోర్ సైక్లింగ్, స్విమ్మింగ్ చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీరు మీ హాబీస్ బట్టి మీ వర్కౌట్స్ బట్టి మీరు సెట్ చేసుకోవచ్చు. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న వర్కౌట్స్ అన్ని కూడా మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు వర్కౌట్ చేస్తూ కింద పడితే ఫాల్ డిటెక్షన్ ఫీచర్ ఉంది. అది ఎలా సెట్ చేసుకోవాలో చూపిస్తా. ఓపెన్ చేసి మీ మెడికల్ ఇన్ఫోలో ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ ఫిల్అప్ చేయాలి. ఆ తర్వాత యాప్స్లోకి వెళ్ళి ఎమర్జెన్సీ సర్వీస్లో ఆల్వేస్ ఆన్ పెట్టాలి ఫాల్ డిటెక్షన్. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా కింద పడితే ఎమర్జెన్సీ కాల్ చేయాలి అని అంటే ఎమర్జెన్సీ నొక్కండి. ఇఫ్ యు ఆర్ ఓకే జస్ట్ క్లిక్ ఐఎమ్ ఓకే. నెక్స్ట్ స్లీప్ యాప్. స్లీప్ యాప్ మనం ఎంతసేపు మేల్కొని ఉన్నాం, ఎంతసేపు పడుకొని ఉన్నాం, ఎంతసేపు డీప్ స్లీప్లో ఉన్నాం, ఎంతసేపు కోర్ స్లీప్లో ఉన్నాం అంతా క్యాలిక్యులేట్ చేసి మనకు చూపిస్తుంది. మనం వాచ్ ఓపెన్ చేయగానే మన స్లీప్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఆ తర్వాత మనం ఎంతసేపు పడుకొని ఉన్నాం, ఎంతసేపు మేల్కొని ఉన్నాం, మన బెడ్ టైం కూడా చూపిస్తుంది. స్లీప్ యాప్లో ఇవే ఫీచర్స్. నెక్స్ట్ వచ్చేసి డబల్ ట్యాప్ మీ ఫింగర్స్ని పిన్ చేస్తే స్టాక్స్ని మూవ్ చేయొచ్చు, కాల్ ఆన్సర్ చేయొచ్చు, మ్యూజిక్ మనము ఆపొచ్చు. లైక్ చూపిస్తా చూడండి. డబల్ ట్యాప్ చేస్తుంటే అక్కడ ఉన్న స్టాక్స్ మూవ్ అవుతాయి. టైమర్ కానీ ఏదైనా సెట్ చేస్తే మీరు టైం సెట్ చేసిన తర్వాత డబుల్ ట్యాప్ చేస్తే ఆ టైమర్ని ఆఫ్ చేయొచ్చు లేదా మళ్ళీ టైమర్ని పాస్ అండ్ ప్లే చేయొచ్చు. నెక్స్ట్ మ్యూజిక్లో కూడా మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి మ్యూజిక్ ప్లే చేయడం లేదా మ్యూజిక్ స్కిప్ చేయడం. ఫస్ట్ నేను డబుల్ ట్యాప్ చేసేస్తే నా మ్యూజిక్ అనేది ప్లే ఇంకా పాస్కి సెట్ చేసుకున్నాను. డబుల్ ట్యాప్ చేస్తే నా మ్యూజిక్ పాస్ అవుతుంది. నెక్స్ట్ నేను సెట్టింగ్స్లోకి వెళ్ళి చేంజ్ చేసుకుంటే అప్పుడు నా మ్యూజిక్ అనేది స్కిప్ అవుతుంది. డబుల్ ట్యాప్ సెట్టింగ్స్ ఎలా చేంజ్ చేయాలో చూపిస్తా. మనం డిజిటల్ క్రౌన్ నొక్కితే హోమ్కి వెళ్తాం. సెట్టింగ్స్లోకి వెళ్ళి జస్టల్లోకి వెళ్తే అక్కడ మనకి డబుల్ ట్యాప్ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ డబుల్ ట్యాప్ మీద క్లిక్ చేస్తే మనకి మ్యూజిక్ ఆప్షన్ కనిపిస్తుంది. ప్లే ఆర్ పాస్ ఉంది కదా, నేను స్కిప్ మీద నొక్కాను. ఇప్పుడు అదే మ్యూజిక్ నేను డబుల్ ట్యాప్ నొక్కితే స్కిప్ అవుతుంది. మనం అలా సెట్టింగ్స్ని చేంజ్ చేసుకోవచ్చు డబుల్ ట్యాప్ ఆప్షన్స్కి. డబుల్ ట్యాప్ ఏపీఐ ఇప్పుడు ఓవరాల్ వాచ్కి యాడ్ చేశారు. ఇఫ్ ఇన్ కేస్ నాకు కాల్ వచ్చింది అనుకోండి, నేను నార్మల్గా డబుల్ ట్యాప్ ప్రెస్ చేస్తే చాలు నాకు కాల్ అనేది ఆన్సర్ అయిపోతుంది.
ఆ తర్వాత ఇప్పుడు నేను కాల్ ఎండ్ చేయాలనుకో, అదే డబల్ ట్యాప్ ప్రెస్ చేస్తే చాలు నా కాల్ ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ ప్రిసిషన్ ఫైండింగ్. పింగ్ ఆప్షన్ మీద కొడితే మన ఫోన్ రింగ్ అవుతుంది. ఎట్ సైడ్ ఉందో ఇట్లా మనకి డైరెక్షన్స్ కూడా చూపిస్తాం. మనం ఫోన్ దగ్గరికి వెళ్తుంటే డిస్టెన్స్ కూడా తగ్గుతుంది. నెక్స్ట్ మనకి స్లైడ్ బటన్ నొక్కితే మనకి కంట్రోల్ సెంటర్ ఓపెన్ అయిన తర్వాత ఆ పింగ్ ఆప్షన్ నొక్కాలి. ఆ తర్వాత మన ఫోన్ ఎంత దూరంలో ఉంది, ఏ డైరెక్షన్లో ఉందో చూపిస్తుంది. ఇప్పుడు మనం ఫోన్ దగ్గరికి వెళ్తూ ఉంటే మనకి ఆ డిస్టెన్స్ అనేది తక్కువ అయిపోతూ ఉంటుంది. మనం దగ్గరికి వెళ్తున్నప్పుడు మనకి పింగ్ సౌండ్ అనేది వస్తూ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఫోన్ ఎక్కడైనా డార్క్ ప్లేస్లో ఉందనుకోండి, గట్టిగా ప్రెస్ చేస్తే మనకి ఫ్లాష్ కూడా వెలుగుతూ ఉంటుంది. అప్పుడు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. వాచ్ ఎక్కడైనా పడగొట్టుకుంటే మనకి కంట్రోల్ సెంటర్లో ఫైండ్ మై వాచ్ ఆప్షన్ కూడా ఉంది. ఫైండ్ మై ఆప్షన్ పైన క్లిక్ చేస్తే వాచ్ సౌండ్ చేస్తుంది. నెక్స్ట్ బ్యాటరీ హెల్త్. ఇది 72 hours లో పవర్ మోడ్లో, 36 hours సింగిల్ ఛార్జ్లో ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాటరీ లైఫ్స్ ఇన్ ది యాపిల్ వాచెస్. 1-2 days వరకు ఛార్జ్ పెట్టుకోవడం అవసరమే ఉండదు ఒకసారి ఫుల్ ఉంటే. యాపిల్ వాచ్ అల్ట్రా 1, అల్ట్రా 2లో డెప్త్ యాప్ ఉంది. మీరు అండర్ వాటర్ స్విమ్మింగ్ కానీ అండర్ వాటర్ డైవింగ్ కానీ వెళ్తే ఈ డెప్త్ యాప్ యూజ్ అవుతుంది. మీరు ఎంత వాటర్లో ఎంత డీప్కి వెళ్ళారు, ఎన్ని ఫీట్స్కి వెళ్ళారు అనేది చూపిస్తుంది. నేను జస్ట్ ఒక చిన్న టెస్ట్ చేశాను. ఒక టబ్లో వేసాను, జస్ట్ 1 meter డీప్లో ఉంది. మీరు ఎంతసేపు ఉన్నారు ఏంటి ఎవ్రీథింగ్ మీకు అక్కడ డీటెయిల్స్ వస్తాయి. డిజిటల్ క్రౌడ్ని గట్టిగా ప్రెస్ చేస్తే వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. మీకు ఇంకా వాటర్ ఉన్నట్టు అనిపిస్తే స్లైడ్ బటన్ నొక్కేసి అక్కడ వాటర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మళ్ళీ డిజిటల్ క్రౌడ్ నొక్కితే మళ్ళీ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ కెమెరా కంట్రోల్. మీ దగ్గర ఏ యాపిల్ వాచ్ ఉన్నా మీ యాపిల్ వాచ్తో కెమెరాని కంట్రోల్ చేయొచ్చు. కెమెరా ఆప్షన్ మీద ప్లస్ చేయగానే మీకు టేక్ ఫోటో కదా చూస్ ఆప్షన్ వస్తుంది. జనరల్గా ఇప్పుడు కెమెరా బటన్ మీద ప్రెస్ చేయగానే మన ఫోన్ ఆటోమేటిక్ కెమెరా ఓపెన్ అయిపోతుంది. మన ఫోన్ ఏదైతే చూస్తుందో మన వాచ్కి లైవ్ ఫీడ్ ఆ కెమెరా ఫీడ్ వెళ్ళిపోతుంది. మీరు జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయాలనుకుంటే అక్కడ కనిపిస్తున్న డిజిటల్ క్రౌడ్ని అప్ లేదా డౌన్ చేస్తే జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవుతుంది. మనకు అక్కడ క్యాప్చర్ బటన్ నొక్కితే సరిపోతుంది. మనం ఫొటోస్ చేసుకోగలుగుతాం. వీడియో కావాలంటే గట్టిగా ప్రెస్ చేస్తే వీడియో రికార్డ్ అవుతుంది. నెక్స్ట్ మనకు అక్కడ కనిపించే 3 బటన్ మీద క్లిక్ చేస్తే మనకు ఆప్షన్స్లోకి వెళ్తాం. ఆప్షన్స్ మనకు ఫస్ట్ టైమర్ కనిపిస్తుంది. మనం టైమర్ ఆన్ లేదా ఆఫ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఫ్రంట్ కెమెరా లేదా బ్యాక్ కెమెరా ఉంటుంది. తర్వాత ఫ్లాష్ ఆప్షన్ మనం ఆటోలో పెట్టవచ్చు లేదా ఆన్ లేదా ఆఫ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లైవ్ ఫోటో అంటే ఇప్పుడు ఫోటో మూవ్ అవుతూ ఉంటుంది, ఆన్ లేదా ఆఫ్ అది కూడా చేసుకోవచ్చు. తర్వాత హెచ్డిఆర్ ఆన్ ఆఫ్. మాకు హెచ్డిఆర్ అంటే హై డెఫినేషన్ పిక్చర్స్ వస్తుంది. తర్వాత మనం యాపిల్ వాచ్తో ఎయిర్పాడ్స్ ఎలా వాడాలి అది చూస్తాం మీకు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఫోన్ లేదు, మీరు ఫోన్ ఇంట్లోనే మర్చిపోయినా కూడా మీ యాపిల్ వాచ్తో మీరు ఎయిర్పాడ్స్ వాడచ్చు. నార్మల్గా అది మీ యాపిల్ ఐడితో సింక్ అయిపోయి కనెక్ట్ అయిపోతుంది. దాంతో మీరు ఈ సిమ్ కానీ వాచ్లో వేసుకుంటే మీరు కాల్స్ కూడా చేసుకోవచ్చు, మ్యూజిక్ కూడా ప్లే చేయొచ్చు. ఇంకా ఏదైతే యాప్స్ ఎయిర్పాడ్కి సపోర్ట్ ఉంటుందో ఆ యాప్స్ అని మీరు నార్మల్గా వాడుతూ ఉండొచ్చు. మీకు ఎయిర్పాడ్స్ సెకండ్ జనరేషన్ ఉంటే మీరు సౌండ్ ఎయిర్పాడ్స్ నుంచి పెంచవచ్చు. ఎయిర్పాడ్ మ్యాక్స్ ఉంటే మీరు ఎయిర్పాడ్ మ్యాక్స్ కూడా ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది యాపిల్ ఐడికి సింక్ అయిపోతే. నెక్స్ట్ స్పీకర్ ప్లేబ్యాక్. ఇది యాపిల్ వాచ్ అల్ట్రా 2 ఇంకా యాపిల్ వాచ్ 10కి మీరు వాచ్లో నుంచే ప్లే చేయొచ్చు మ్యూజిక్. ఫ్యూచర్ వాచ్OS 11లో యాడ్ చేశారు. ఎయిర్పాడ్స్ కానీ యాపిల్ ఫోన్ కానీ నియర్ బైలో లేకపోతే మీరు మీ వాచ్ నుంచే మ్యూజిక్ ప్లే చేయొచ్చు. నేను మీకు ఇప్పుడు డెమో వినిపిస్తా వినండి. సౌండ్ మనం నార్మల్గా ఫోన్ కాల్స్ మాట్లాడితే ఎట్లా వస్తుందో అదే సౌండ్ మనకు సాంగ్స్కి కూడా వస్తుంది. ఇప్పుడు మీరు వీడియో మెసేజెస్ పంపించినా కూడా మనకి డైరెక్ట్గా వాచ్ల నుంచే మన సౌండ్ అనేది వినొచ్చు. నెక్స్ట్ మీరు ఎగ్జామ్లో చీట్ చేయాలనుకుంటే మీకు మీ వాచ్లో సిరి ఉంటుంది. మీరు డిజిటల్ క్రౌన్ గట్టిగా ప్రెస్ చేసి హే సిరి అంటే చాలు. హే సిరి ఓపెన్ గూగుల్. ఆ తర్వాత మీకు ఏదైనా క్వశ్చన్స్ కానీ ఎగ్జామ్ ఏ క్వశ్చన్ కావాలన్నా మీరు సిరిని అడగచ్చు. వాచ్OS 11 ఓవర్వ్యూ. ఇది డబల్ ట్యాప్ API, వైట్లిస్ట్, చెక్ ఇన్,
ట్రైనింగ్ లోడ్, ట్రాన్స్లేట్ది కొత్తగా యాడ్ చేశారు. నెక్స్ట్ వాచ్ ఫిజికల్ ఓవర్వ్యూ, 3000 నిట్స్, ఇన్ డివైస్ జీపీఎస్, ఆన్ డివైస్ సిటీ, S9 సెప్, కొత్త సైక్లింగ్ ఫీచర్, ప్రిసిషన్ ఫైండింగ్, ఫ్లాష్ లైట్ బూస్ట్, డబల్ ట్యాప్. ఇవన్నీ యాపిల్ వాచ్ అల్ట్రా 2లో ఉండే. ఈ ఇయర్ కూడా వాళ్ళు యాపిల్ వాచ్ అల్ట్రా 2నే రిలీజ్ చేశారు, కానీ బ్లాక్ కలర్లో. గ్రేడ్ 5 టైటానియం, స్పీకర్ ప్లేబ్యాక్, ఇంకా ఆఫ్లైన్ మ్యాప్స్, ట్రైనింగ్ లోడ్, వాచ్ OS 11. అంతకు మించి ఏం డిఫరెన్స్ లేదు, జస్ట్ కలర్ తప్ప. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ గాయస్.